అసలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులలో మహిళలు లేరా? మహిళల్ని గౌరవించాలనే విషయం మీకు తెలియదా? ఎంత దిగజారిపోయి మీరు మాట్లాడాలా? ఈ మొన్ననే వారం రోజుల క్రితమే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ అయిన ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు. తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని దాడి చేశారు. దాడికి ప్రేరేపించింది ఆ గుడివాడ ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్ని రోజులైనా కనీసం యాక్షన్ తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి, అరెస్ట్ చేయలేదు. వాళ్ళు స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి బాధితులైన హారిక గారి భర్త మీద కేసు పెట్టడం జరిగింది. ఎటువంటి రాష్ట్రంలో ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అనేది కొంచెం కూడా ఆలోచన మీకు లేని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఆ జడ్పీ చైర్మన్ గారి విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే అన్ని విజువల్స్ లో కూడా వాళ్ళు దాడి చేసిన సంఘటన క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నా కూడా కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడైతే ఎంత దారుణం అంటే ఈ హారిక గారి విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు రోజా గారి విషయంలో అవ్వచ్చు, కనీసం స్పందించట్లేదు. అదే తెలుగుదేశం పార్టీ మహిళల మీద అయితే సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి, బహిరంగంగా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు మహిళల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేసినా, మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి అమ్మ హోమ్ మినిస్టర్ గారు రోజా గారు ఆవిడ ఒక మాజీ మంత్రి, అలాగే తీసుకుంటే 25 ఏళ్లుగా 25 years గా రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యల మీద, మహిళా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీ ఎమ్మెల్యే అంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నాను. అంటే ఆవిడ సినిమాల్లో ఉన్నారు కాబట్టి, ఆవిడ సినిమాల్లో నటించారు కాబట్టి ఇంత దారుణంగా చులకన చేసి మాట్లాడతారా?